నారాయణ నారాయణ నారదా మీరా? ప్రభువుల ఆటపాట ఎలా ఉన్నది గుప్తా? ఈ జంటను చూస్తుంటే వివిధ భంగిమల్లో చూడ ముచ్చటగా ఉంది కదా స్వామి. ముదురులేంత ముచ్చట కొలిపితే ఆ గదలో ఉన్న లేత జంట ఇంకెంత రెచ్చిపోయి ఉంటారంటావు? గదిలో లేత జంట, లోపల ఇద్దరు స్త్రీలే కదా. మీరు నాలికలు నాసికలు కొరుక్కోనక్కర్లేదు గుప్తా గారు, నాకంతా తెలిసినది. తెలిసిపోయింది అంటే మా ప్రభువుల వారు నాగిపోయినట్టేనా? పోయినట్టు కాదు, ఇప్పుడే మొదలవుతున్నా. లోపల గదలో యమజతో పాటు ఉన్నది యముడుకోకాలనుకున్న పెట్ట కాదు, యమజ ప్రేమించిన నరుడు, ఈ యముడికి మొగుడు. అప్పనారాయణ, లోపల కత్రినా కాదా? కాదు, కాకరకాయ. అవును, మీ ప్రభువుల వారు చీర కనిపించగానే స్త్రీలింగమో పుంలింగమో చూడకుండా ఆలింగనానికి ఎగబడతారు కదా, కత్తిరిస్తే ఆ నరుడు గదలో యమజతో. భజనే ప్రభు 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 పోయిందా? నేను చెప్పేది వింటే మీకు పోద్ది. గదలో ఉన్నది కత్రినా కాదు, కాకరకాయ. స్వామి ఏమైనది? దేవి, నీవు ఇంటికి వెళ్ళము. ఆ పాపి ఆచుకి తెలిసినది, వెళ్ళి శిక్ష అమలు చేయలేను. మాయకి తెలిసిపోయినట్టుంది. ఏంటి మాయా, నేను గదలో ఉన్నాను తెలిసి బ్రెయిన్ లో ఫ్యూజ్ కొట్టేసిందా? నా కన్ను కప్పి లోపలికి వెళ్ళగలిగాం, కానీ బయటికి రాలేవురా. నన్ను లోపల పెట్టావని రొయ్యలా మేసం తెగ దువ్వేస్తున్నావు, కానీ నీ రొయ్య పిల్ల వల్ల నేనున్నానని మర్చిపోయావు. అసలే పెళ్ళైన కాడి నుంచి హనీమూన్ ట్రిప్ వేసుకోలేదని బాడీ ఫీల్ అయిపోతుంది. ప్రభు, వాడి దూకుడు చూస్తుంటే చాలా దమ్మున్న వాళ్ళ ఉన్నాడు. లోపల దరువేసేసి మిమ్మల్ని తాతం చేసేస్తాడేమో అనిపిస్తుంది. అంటే అమ్మాయి గారు కూడా కాల్ చేయడానికి తొందరపడుతున్నారు. మీరు వాడిని తొందరగా బయటికి రప్పించేయడం ఉత్తమం. మామోయ్, నీకు విషయం తెలుసా? లవ్ అనేది లక్కీ డ్రా లాంటిది, ఎవ్వరు పడితే అది దక్కదు. దక్కేవాడిని ఎవ్వడూ ఆపలేదు. సో సొల్లు కవర్లు ఆపి ఓ మంచి ఫంక్షన్ హాల్ బుక్ చేసి మా మ్యారేజ్ రిసెప్షన్ పార్టీ ఇచ్చావనుకో, నన్ను అల్లుడిని చేసుకున్నందుకు నీకు, నీ కూతురుని చేసుకున్నందుకు నాకు ఆల్ లో కాస్ట్ లో పెద్ద క్రేజ్ వచ్చేస్తుంది. ఏమంటావు? నరేష్, చిత్రగుప్తా. ఇంట్రడక్షన్ ఆపండి. నీది ప్రేమ కాదు, మోసం. ఆ మోసంతో ఇప్పుడు గెలిచానని చంకలు గుద్దుకోకు, కనాకిపోతావు. రేపు గెలిచేది నేనే. నాకు ఇచ్చేవులే గాని నీకేస్తున్నాను సూపర్ ఛాలెంజ్. నాది నిజమైన ప్రేమని హార్ట్ఫుల్ గా నీ నోటితో అనిపించుకుని, నీ చేత్తో నీ కూతురు చేయి నా చేతిలో పెట్టించుకుని, అదే చేత్తో నా కాళ్ళకు అడిగించుకుంటా ఉంటా. నేను చచ్చినా జరగనివ్వను. మీరు సావరు, చంపుతారు. నో లాజిక్. ఏది ఏమైనా సరే జరగనివ్వను. జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది. చిత్రగుప్త, ఈ లాలీపాప్ నాకు బాగా నచ్చిందో. యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలీపాపులు తీసుకెళ్లిపోవాలి. వీడు లాలిపాప, వీళ్ళు బాబు ఎర్రిపాప. వినపడింది కానీ అర్థం అనేదిగా. సోదాపి, నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అందువల్ల నేను ఇక్కడే పడుకుంటా. దీన్ని రోడ్డు అంటారు. వాహనములు సునకములు తిరుగును. వాటికి మేము భయపడము. అవే భయపడి మిమ్మల్ని ఏమన్నా చేసినా మీ ఓటు తిరుగును. మనకు కావాల్సింది వాడి దగ్గర ఉందంట, రా వెళ్ళి అడుగుతా. వాడే వస్తున్నా. కావాల్సింది మీ దగ్గర ఉందా? మీ ఒత్తు మీ నోట్లోనే ఉంది. గుర్తు పగిలిపోద్ది. నాకు కావాల్సింది మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అంటే అగ్గి. అగ్గ్యా? ఇదిగో మానవా, మేము విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు చోటు చూపిస్తే నేను నీకు మ్యాచెస్ చెప్పిస్తా. అక్కడ రా వెళ్తా. మరి నా నిప్పు సంగతి ఏంటి? కంపు కొడుతుంది. ఎంగయ్యమ్మా, మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా. అవునవును. చిత్రగుప్త, వీళ్ళంతా ఎవరు? మన లోకంలో యమబొట్లలాగే ఈ లోకంలో వీళ్ళు రక్షక భటులు. అలాగా? మరి కొమ్ములేవేంటి వీళ్ళకి? వీళ్ళ కొమ్ములతో పని లేదు, సొమ్ములతోనే. ఓహో. చిత్రగుప్త, ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే. ఏంటిది? ఇది ఆ గొట్టంగాడు గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఎలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆలస్యంగా చెప్తావేంటి చిత్తు? చిత్తు, ఈ లాలీపాప్లు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట, యమగంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అయి ఉండాలి.
వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి. నేరమనగా నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్లు చిత్త కొట్టేయడం. ఆహా అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా? వీళ్ళు విష్ణు చక్రం భూచక్రం అని తిరుగుతున్నారు. త్వరగా ఊదేయండి. రాబోయే అమ్మదానమ్మ బత్తాయో సేమ్ రియాక్షన్, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేష, డోరు తీయ. రేయ్ ఎవర్రా మీరు? ఈవేళ అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మా ఊరు వచ్చేలా మీకు కూడా బుర్ర పోయినా ఏంటి? అమ్మదానమ్మ బత్తాయో. బత్తాయి గారు ఏంటండి దెబ్బలు? ఎవరన్నా మందేసి మిమ్మల్ని కొట్టారా లేకపోతే మందు పాత్ర పెట్టారా? మీ ఫ్యామిలీ నుంచే కొత్త పాత్రలు ఎంటర్ అయ్యి మా బాడీలోని ఆల్ ఎంట్రీస్ కి పాత్ర పెట్టేశారు. మా ఫ్యామిలీలోంచా? చూడండి. ఈ పోస్టర్ డిజైన్ ఎక్కడో చూసినట్టుంది. మానవ, మేము ఉదయం జనం తరుముతుంటే రక్షణ కోసం మేము వెనక దాక్కున్నాం కదా. దాక్కున్నంత మాత్రాన వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారా? దాక్కున్నందుకో డోక్కున్నందుకో కాదు, పరిస్థితులు సింక్ అవటం వల్ల ఇక్కడ తీసుకొచ్చాం. సింకు లేదు, వాష్ బేసిన్ లేదు. కావాలంటే చూడండి, మా జీన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతాయా? మేము అడిగేది జీన్స్ కట్రాయర్ల మ్యాచింగ్ గురించి కాదు. మొన్న అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయ్యాయి. అందుకే డౌట్ వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాం. అక్క తమ్ముడు అక్క బాగున్నావక్క? తమ్ముడు అక్క యమజాదేవికి ప్రణామం. పెట్టిన నామాలు చాలుగానే ఆపహ. వీళ్ళు నీ ఫ్యామిలీయా? అవును. చూసావా, చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో కానీ దెబ్బలు తిన్న నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లేకపోతే బాడీలో మిగిలిన 1-2 పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు, వస్తాను. ఉంటాను పోతారే. ఎటులా ఇలా ఎలా జరగవులే? కాలయముడినైనా నాకే ఇలా ఎలా జరగవులే? ధర్మ పరిపాలకుడినైనా నాకే ఇలా ఎలా జరగవులే? యమలోక నాయకుడినైనా నాకే ఇలా ఎలా జరగవులే? ఎలా జరగవాలి అని యమగాలేడు ప్రభు. చిత్రగుప్త, ఇది గోలా కాదు. నా కూతురు భూలోకం వెళ్ళిపోయిందని కడుపు రగిలిపోతున్నది. పోయింది అని పంచా గొంతు చిచ్చుకుంటున్నారు గాని అసలు పంపించిన వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారా ప్రభు? ఎవడు వాడు? ఇంకెవడు, పొల్లల పెట్టడానికే పుట్టిన ఆ పుల్లారావు గాడు, నారదుడు. నారదుడా? అవును. అప్పట్లో తలరాత రాయిని హెడేక్ కేసు ఒకటి బ్రహ్మ మిమ్మల్ని టేకప్ చేయమంటే మీరు బ్రేకప్ చేశారు. మర్చిపోయారా? అవును. ఆ కేసునే పుల్లారావు గారు టేకప్ చేసి పెద్ద పుల్ల విరిచి మీకు పెట్టాడు. నారాయణ నారాయణ. ఇంత వల్గర్ లాంగ్వేజా? భూలోకంలో నేర్చుకున్నట్టున్నారు. నారాయణ నారాయణ, ఏమిటి నాపై ఈ యమదండోరా? అల్లారు ముద్దుగా చూసుకుంటున్న నా కూతుర్ని భూలోకం పంపుతావా? నిన్ను ప్రభు, శాంతము. మీ కోపానికి అర్థం ఉన్నది, కానీ నేను చేసిన పనిలో కూడా పరమార్థం ఉన్నదని తెలుసుకోండి. ఒకవేళ తప్పనిపిస్తే మీ ఇష్టం. ప్రభు, ఆ నరుడి సమసిపోయేలా చేసేందుకు ఒక సీత పాత్ర కావాల్సి వచ్చింది. మరి సీత అంటే అపురూప సౌందర్యవతి కదా. అందుకే ఆ అందమైన పాత్రకై ముల్లోకాలు వెతికితే మరి మీ కూతురు కన్నా అందగత్తే ఎక్కడా లేదే. వీడొకడు పొగిడితే ప్రాబ్లం మర్చిపోతాడు. అందులోనూ అందంలో పూర్తిగా మీ పోలికే కదా. మరి అట్టి అందమైన మీ పుత్రికకు బదులు వేరే ఒకరిని పంపితే మీ అందమునకు అవమానం కదా. అందుకని అలా చేసి తప్పేమన్నా చేస్తున్నా ప్రభు? నారదా, ఇది తప్పొప్పులు నిర్ణయించే సమయం కాదు. తక్షణమే వెళ్ళి మా పుత్రికను తీసుకుని రావలే. నీ సంగతి, నీ బాబు సంగతి వచ్చి చెప్పేదా? నీవింకా వెళ్ళవచ్చును. యమధన్యుణ్ణి ప్రభు. నారాయణ నారాయణ. చిత్రగుప్త ప్రభు, సూట్ కేసు సర్దుకోమంటారా? పదా. ఇలా కలవరిస్తుందంటే ఏంట్రా అర్థం? నిద్రపోతుందని కాదు, ప్రేమ పేరుతో ఆ పిల్లని ట్రాప్ వేసి పెళ్లి పేరుతో చేతిలో చేసి నీ పని అయిపోయిన తర్వాత తూనీగా నెగిరిపోతే కదా. ఎరా, నేనేమన్నా వైట్ పేపర్ లా కనిపిస్తున్నాను నీకు? నీ ఇష్టం వచ్చిన స్టోరీలు రాసేసుకోవడానికి లాగౌట్ ఇచ్చానంటే ఫేస్బుక్ చిరిగిపోతుంది. ఎదవా పిచ్చోళ్ళు ఎవరితో ఇంతకు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. అది వాళ్ళకి మాత్రం తెలిసిన ఆర్ట్. ఇలాంటి వాళ్ళతో మన అంత దూరంగా ఉంటే అంత మంచిది.
పదండి పదండి, పదండి. ప్లాన్ అంతా పాడు చేశాడు. రేయ్ ఇక క్వార్టర్. రేయ్ ఆ? పాపం ఆడపిల్ల అసలే వింటర్ పైగా సెంటర్ ఇలా ఒంటరిగా వదిలేస్తే ఈ అమ్మాయి నేనే ఏదైనా సేఫ్ ప్లేస్ తీసుకెళ్లి వదులుతాను మీరు వెళ్ళండి ఆడు ఫిక్స్ అయ్యాడు. అర్థం కాలేదారా నీ పొట్టినాడు.